శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. ఓం గణేశ శారదా గురుభ్యో నమః. ఈరోజు కథాభాగంలోకి వెళ్తే ఈశ్వరుడు గురించి, పరమేశ్వరుడు భిక్షాటన చేస్తున్నాడు. మరి ఇది నిన్నటి కథలో భాగంగా ఈశ్వరుడంటే ఏమనుకున్నావు? పరమేశ్వరుని గురించి నీకేం తెలుసు? ఎంతవరకు తెలుసు? ఎలా తెలుసు? ఎప్పుడు తెలుసు? తెలుసుకున్నావా? శివుడిని అనామకుడు అనుకుంటున్నావా నువ్వు? లయకారకుడైన ఈశ్వరుడు లేనిది ఈ సృష్టి ఎక్కడున్నది? అది నీకు తెలుసా? ఆద్యంతాలు లేని నిరాకారుడు, నిరంజనుడు అతను. ఆయన లీలలన్నీ గ్రహించడం విరించి విష్ణువులకే సాధ్యం కాదు. ఇక మనగా ఎంత? ఆయనకు ఈ విశ్వమే ఒక పెద్ద ఇల్లైనప్పుడు ఆయనకి ఇక వేరే ఇల్లెందుకు? ఈ సృష్టి మొత్తాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాల్సిన ఆయన మనలా ఒక్క చోట స్థిరంగా ఉంటే ఎలా? అలాగే అష్టసిద్ధులు, నవవిధులు కుబేరుడికి ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరనుకున్నావు? వస్తువులపై వ్యామోహం అన్నది పామరులకు తప్ప పరమేశ్వరుడికి కాదు. అది మన భ్రమ. ఆద్యంతాలు లేని ఆ పరమేశ్వరుడు నిరంజనుడు, నిరాకారుడు. ఈ సృష్టి మొత్తాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాల్సిన ఆయన మనలా ఒక చోట స్థిరంగా ఉండగలడా? సాధ్యమా? అలాగే అష్టసిద్ధులు, నవవిధులు కుబేరుడికిచ్చింది ఎవరో తెలుసు కదా? వస్తువులపై వ్యామోహం అన్నది పామరులకు తప్ప పరమేశ్వరుడికి కానే కాదు. ఆయన భక్తసులభుడు, ఆశ్రిత వరదుడు. నిజమైన భక్తుని హృదయంలోనే ఆయన నివాసం ఉంటాడు. అందుకే మనమే కైలాసం. అందుకే ఆ పరమేశ్వరుడిని మహాశివుని యొక్క విలాసం హృదయమే అంటూ ఉంటుంటారు. ఈ విషయాన్ని తెలుసుకోకుండా పామరునిలా నీవు అడగడం అత్యంత శోచనీయం. అప్పుడు మహారాజుకు తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. తట్టుకోలేకపోయాడు. కోపము కట్టలు తెంచుకున్నది. ఎక్కడో అడవుల్లో కందమూలాలు తింటూ ముక్కు మూసుకొని మూల కూర్చొని తపస్సు చేస్తున్నటువంటి ఒక జడధారి నా మాటను కాదంటాడా? ఆ అహంభావం చేత అతని తీవ్రమైన ఆవేశము, కోపము, ఇక ఆ తర్వాత అహం కూడా కట్టలు తెంచుకొని అతను ఏం చేస్తున్నాడో కూడా తెలియనంత అజ్ఞానంతో చేతనున్న వజ్రాయుధంతో దధీచపై ఒక్క వేటు వేసి కోపంగా వెళ్ళిపోయాడు ఆ రాజు. ఆ వేటునకు దధీచి కొనవూపిరితో కొట్టుమిట్టాడుతూ తాతగారైన శుక్రాచార్యుని స్మరించుకుంటున్నాడు. శుక్రాచార్యుడంటే మృత సంజీవిని విద్య తెలిసినవాడు. అంటే చనిపోయిన వారిని కూడా బ్రతికించగల విద్య. దధీచి తలుచుకోగానే వెంటనే అతని ముందు ప్రత్యక్షమై మృత సంజీవిని విద్యతో దధీచిని బ్రతికించడమే కాకుండా మళ్ళీ చావు లేకుండా ఈ విద్యను మంత్రపూర్వకంగా ఉపదేశించి మండలం రోజుల పాటు ఈ మహామంత్రాన్ని జపించమని ఆదేశించాడు. అహంభావంతో ఆ క్షుపుడు చేసిన అవివేకమైన చర్యతో మృత్యువు సమీపానికి వెళ్ళి వచ్చిన దధీచి తాతగారి మృత సంజీవిని విద్యాబలంతో మరింత శక్తివంతంగా మారాడు. ఆయన ఆదేశం మేరకు ఈ మహామంత్రాన్ని నిష్ఠతో మండలం రోజుల పాటు దీక్షగా, భక్తిగా జపించాడు. దానితో ఆ పరమేశ్వరుడు దధీచి ముందు నిలబడి, భక్త, నీ జపనిష్టకు మెచ్చాను, ఏం కావాలో కోరుకో
అన్నాడు భక్త సులభుడు. అప్పుడు దధీచి తనను పరాభవించి మృత్యువు దరి వరకు పంపిన ఆ క్షుపునికి ఇంత పరాభవం ఇక చేయవలసిందే అని మనసులో అనుకుంటూ, మహాశివ, పరమేశ్వర, మరణము లేని జీవనం, వజ్ర సన్నిభమైనటువంటి ఈ శరీరం శత్రువులను జయించేలా మహిమాన్వితం మహాబల సంపన్నమైనటువంటి ఒక త్రిశూలాన్ని ప్రసాదించు స్వామి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. అందుకు ఆ శివుడు తథాస్తు అని అక్కడి నుంచి అంతర్హితుడయ్యాడు. ఇక దధీచి తనకు క్షుపుడి ద్వారా జరిగిన అవమానాన్ని తీర్చుకునేందుకు సమయం కోసం అలా వేచి చూసి చివరికి ఒక్కరోజు క్షుపుని రాజ్యానికి వెళ్ళి అతడు సభదీరి ఉన్నటువంటి ఒక వేళలో సరాసరి అతని సింహాసన వద్దకు వెళ్ళి కాలితో ఆ రాజు యొక్క తలను ఒక్క తన్ను తన్నాడు. దానితో ఆ రాజు శిరస్సుపై ఉన్న రత్న ఖచ్చిత కిరీటం నేల పడిపోయింది. ఆ సంఘటనకు సభలో ఉన్న వారంతా నిశ్చేష్టులైపోయారు. రాజు కూడా ఊహించని ఈ పరిణామానికి బిక్క చచ్చిపోయి అనంతరం ఒక్కసారి తెలివి తెచ్చుకొని దధీచిని సంహరించేందుకు ఆయుధాన్ని ప్రయోగించాడు. అయితే మహేశ్వర ప్రసాది మృత సంజీవిని విద్యాలబ్ధి అయిన దధీచికి ఆవంతైన ఆ ఆయుధం ఏమాత్రం కూడా గాయం చేయకపోగా ఆ ఆయుధమే చివరికి వంకర తిరిగిపోయింది. నిండు సభలో ఇలా ఘోర పరాభవం కలిగినందుకు ఎంతగానో చింతించాడు క్షుపుడు, బాధపడ్డాడు. దధీచిపై ప్రయోగించిన ఆయుధమే ఆయనను ఏం చేయలేక విఫలం కావడం చేత, ఇక వంకరపోవడం చేత ఆయుధం ఏం చేయాలో తెలియక శ్రీహరిని శరణి వేడుకున్నాడు ఆ క్షుపుడు. పరంధామ, ఓ జగద్రక్షక, నిన్నే మదిలో నమ్ముకొని న్యాయబద్ధంగా రాజ్యపాలన సాగిస్తున్న నాకు ఇప్పుడు ఈ జడధారి వల్ల పరాభవం కలిగింది స్వామి. ఈ సమయంలో నన్ను రక్షించేవాడివి నీవే స్వామి. దేశాన లే రాజు విష్ణువుతో సమానమని అంటారు కదా, అది మీకు తెలుసు కదా. అటువంటి నన్ను ఈ కాషాయంబరధారి అటవీ ప్రాంతాల్లో సంచరించే సాధారణముని అడవిలో తపస్సు చేసేటువంటి ఒక ఈ మునివేషధారి నన్ను కాలితో తన్ని అవమానించాడు. అది బాధాకరం. దీన్ని సహించలేకపోతున్నాను నేను. నన్నేం చేసినా ఇక నీదే భారం స్వామి అంటూ రెండు చేతులు జోడించి ప్రార్థన చేశాడు. అదే సమయంలో దధీచి కూడా ఏమాత్రం జంకకుండా, భయపడకుండా తన ఆరాధ్య దైవమైన శంకరుని ప్రార్థించాడు. శంకరా, లోకవ శంకరా, రాజునన్న గర్వంతో మాలాంటి మహర్షులపై కత్తి దూడం ఎంతటి ఘోరం, ఎంతటి పరాభవం. అటువంటి నేరానికి పాల్పడ్డ రాజుకు బుద్ధి చెప్పడమే నేను చేసిన అన్యాయమా? లేకపోతే ఇలాంటి దుశ్చర్యలు మరింత పెట్టిగిపోతున్నాయి. అప్పుడు లోకములో అరాచకం ప్రబలిపోదా? కాబట్టి ఈ దుర్మార్గుడి బారి నుంచి నన్ను, ఈ ప్రజల నుంచి నన్ను కాపాడు అంటూ మనసారా ప్రార్థిస్తున్నాడు ఇతడు. ఇలా క్షుపద దధీచులు వారి వారి ఇష్టదేవాలను ప్రార్థించుకొని కాపాడమని ఎవరికి వారే ప్రార్థిస్తున్నారు. అప్పుడు క్షుపుని ప్రార్థనను ఆలించిన మహావిష్ణువు రాజుతో, రాజా, నీవెంత ధర్మబద్ధంగా పాలన చేస్తున్నప్పటికీ కూడా మునీశ్వరులకు, బ్రాహ్మణులకు అపకారం తలపెట్టకూడదు. అది ఎంత దోషమో తెలుసునా? వారిని గౌరవిస్తేనే నీకు గర్వం ఎక్కడుంటుందో అది నీ తలకెక్కి నీకు గర్వమే నిన్ను వారికి ఈ విధంగా ప్రవర్తించే విధంగా చేసింది. బ్రహ్మతేజం ముందు క్షాత్రతేజం వెలవెలపోవలసింది. మరొక్క మారు వినండి. బ్రహ్మతేజం ముందు క్షాత్రతేజం వెలవెలపోతుంది. ఎక్కడైతే మునీశ్వరులకు, బ్రాహ్మణులకు అవమానం జరుగుతుందో అక్కడ నేను ఏమీ చేయలేను. అందుకే నిత్య మంత్రానుష్ఠానంతో అపార మహిమను పొందగలిగిన మునీశ్వరులు బ్రాహ్మణులను చూసి
దేవతలే శిరస్సు వంతి అభివాదం చేస్తారు. అందుకే ఒకసారి నేను చెప్పాను, మనము ప్రతినిత్యము కూడా దేవాలయమునకు వెళ్ళిన తదుపరి ముందుగా భగవంతునికి ముందుగా అక్కడ ఆలయంలో ఉన్న అర్చకునికి నమస్కారం చేసిన తదుపరి భగవంతునికి నమస్కారం చేయాలి. అప్పుడు భగవంతుడు సంతసిస్తాడు. కాబట్టి దేవతలే శిరస్సు వంచి అభివాదం చేస్తారు మునీశ్వరులకు, బ్రాహ్మణులకు. అలాంటిది నీవెంత, అందులోనూ విశేషించి దధీచి ఎవరనుకున్నావు? శివభక్తుడు. శివుడంటే ఎవరనుకున్నావు? కేశవుడే. కేశవుడంటే ఎవరు? శివుడే. శివకేశవ. అర్థం కాలేదా? అర్థం చేసుకోవడానికి ఎంత సమయం కావాలి నీకు? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. ఎన్నిసార్లు ఎక్కడ చెబుతున్నా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంగా ఎవరైతే కూడా అహంకారం చేత కన్ను మిన్ను కానగారక ఈశ్వరుడే విష్ణువే అనే ఆరాధనలో కూడా వెళ్ళి ఇతర దేవతల దూషణలతో కూడా వారు సేవ చేస్తారు, అది ఏమాత్రం కూడా ఫలితం కలగకుండా దోషభూయిష్టమవుతున్నది. రూపాలు వేరుగా ఉన్న వారిద్దరూ ఒకటే. అంటే నాకు ఈశ్వరునికి కించిత్తు భేదం కూడా లేదనే విషయాన్ని ఇప్పటికైనా ఈ క్షణం నీవు తెలుసుకుంటే చాలా మంచిది. నేనే శివుడు, శివుడే నేను. అర్థమైందా? నా భక్తుడు శివుణ్ణి ద్వేషించిన, మరొక్క మారు చెబుతున్నాను రాజా, నా భక్తుడు శివుణ్ణి ద్వేషించిన, శివభక్తుడు నన్ను ద్వేషించిన వారికి ఆ చంద్రార్కము కూడా నరక బాధలు తప్పవు అని తెలియజేసి అక్కడి నుంచి అంతర్ధానమైపోయాడు మహావిష్ణువు. అలాగే ఈశ్వరుడు కూడా దధీచికిలా చెబుతున్నాడు, నీవెంత పరమేశ్వరుడు అంటున్నాడు. ఎంత గొప్పనైనా అసలు ఇది ఈ వాక్యం వింటుంటే మార్పు జరగాలి. నీవెంత నా భక్తుడవైనా కూడా ఒక్క దేశాన్ని పాలించే మహారాజుని కాలితో తన్ని అవమానించడం మహాపాపం. రాజంటే ఎవరనుకున్నావు? రాజే భగవంతుడు, భగవంతుడే రాజు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్న అతడు దైవంతో సమానం. అలాంటిది నీవు అహంకారం చేత, వరమాయ చేత నీవు కన్నుమిన్నుగానక నీవేం చేశావు? అతడిని కాలితో తన్నావు. ఇది మహాపాపం. ఎందుకంటే నా విష్ణు పృథివీపతి అన్నాడు. ఎంత చక్కటి వాక్యం ఇది అంటే, ఈ సంగతి వేద కోవితుడమైనటువంటి నీకు తెలియనిదా? తెలుసు కదా. తెలిసికి ఎందుకు భ్రమలో పడ్డావు? రాజులేని రాజ్యములో ధర్మం నశిస్తుంది, అర్థం చేసుకో. కాబట్టి రాజునకు ప్రతివారు కూడా గౌరవం ఇవ్వవలసిందే. అక్కడ ఎవరు చిన్న పెద్ద అని తేడా ఉండదు. నీకంటే అతడు చిన్నవాడైనా కూడా రాజు అనే భావన చేత అతడికి నీవు గౌరవం ఇవ్వకపోతే నీ పతనానికి కారణమవుతుంది. అలా చేయడమే లోకానికి క్షేమం. లేకపోతే అంతా క్షామమే. రాజునకు ప్రీతి కలిగిస్తే ధర్మానికి ప్రీతి కలిగించినట్టే. కాబట్టి ఇద్దరూ ఆవేశముతో అవలంబించినటువంటి ఈ వైరాన్ని మీరందరూ కూడా ఈ క్షణములో వీడి, ఇంతవరకు మీరు ఏ విధంగానూ సఖ్యతో ప్రవర్తించారో ఆ విధంగానే మీరు ప్రవర్తించి చక్కనైనటువంటి ఒక సంస్కారవంతమైనటువంటి ఒక జీవనాన్ని కొనసాగిస్తూ అందరికీ కూడా ఆదర్శ మార్గంగా ఉండాలని చెప్పని ఈశ్వరుడు చెప్పి అంతర్హితుడయ్యాడు. అలా శివకేశవులిద్దరు కూడా దధీచి క్షుపులు అహంభావం చేత వాళ్ళు చేసిన దుశ్చర్యలు వారికి తెలియజెప్పి ఇకపై ఇలా ప్రవర్తించకూడదని చెప్పి హెచ్చరించి పూర్వములా ఇద్దరు కూడా చక్కగా సఖ్యతగా ఉండమని హితవు పలికారు. అప్పుడు ఇద్దరు కూడా సిగ్గుపడి ఎంతటి పొరపాటు చేశామని అనుకుని ఇరువురు కూడా చేయి కలుపుకొని సంతోషంగా
వారికి కలిగిన అకారణమైనటువంటి ఒక వైరం సమసిపోయింది ఆ క్షణములు. ఈ కథను, అద్భుతమైనటువంటి ఈ గాథను ఎవరైతే వింటారో, వింటున్నట్టు మీరందరికీ కూడా, చదువుతున్న వారికి ప్రతి వారికి కూడా శత్రు భయం ఉండదు, అపమృత్యు బాధ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కలగదు. భగవంతుడు సర్వవేళలందరూ మనను అనుగ్రహిస్తుంటాడు. అంతేకాదు, మానసికంగా కానీ శారీరకంగా ఉన్న వ్యాధులన్నీ కూడా తొలగించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాడు ఆ పరమేశ్వరుడు, ఆ మహావిష్ణువు. అందుకని పిల్ల పాపలతో సౌఖ్యాలు సుఖ సంతోషాలు పొందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా మనము ఎంతో అదృష్టవంతులం. ఎందుకో తెలుసా? ఇది భరతభూమి ఎంత పవిత్రమైనది. ఈ మహాస్థలి యందు కూడా పుట్టడమే మనము చేసుకున్న గొప్ప వరం. ఈ దేశానికి ఉత్తర భాగం అత్యంత పరమ పవిత్రమైన హిమాలయాలున్నాయి. ఇక్కడ అనేకమైన ఎత్తైన మహాపర్వతాలున్నాయి. ఎప్పుడు ఎంత చక్కటి ఆ అద్భుతమైన సుందర దృశ్య మనోహర రూపములు, మంచు అలా ఆ విధంగానే ఎప్పటికి పడుతూనే ఉంటుంటుంది. అందుకే దీన్ని ఏమన్నారు? మంచు కొండ అన్నారు. అంతేకాదు, పరమ పావనమైన గంగా యమున నదులకు జన్మస్థలిగా కూడా ఈ హిమవన్నగం భాసిస్తోంది. ఈ రెండు నదులే కాదు, విష్ణుదేవునికి సమానంగా విరాజిల్లే సాలగ్రామాలు కూడా ఎక్కువగా ఉండే గండకీ నది కూడా ఇక్కడే, ఈ శీతనగరములోని ఆవిర్భవించింది. ఇంకా బ్రహ్మపుత్ర, సింధు తదితర నదులు కూడా ఇక్కడ నుంచే పుట్టి నేలను సస్యశ్యామలం చేయడమే కాకుండా ఇక్కడ పుట్టిన ప్రతి వారిని కూడా తమ పవిత్ర జలాలతో పునీతం చేస్తూ ఉన్నాయి. సాక్షాత్తు వైకుంఠధాముడైనటువంటి ఒక శ్రీమన్నారాయణమూర్తి నివసించే బదరి, కేదార క్షేత్రాలు, దివ్యమైన అద్భుత క్షేత్రాలు కూడా ఈ పర్వత శ్రేణిలోనే ఉన్నాయి. అలాగే నరనారాయణులుగా కీర్తింపబడే కృష్ణార్జునులు ఎంతో కాలం తపస్సు చేసిన బదరికావనం ఇక్కడే ఉంది. సాక్షాత్తు భగవత్ స్వరూపులే ఇక్కడ తపస్సు చేశారంటే ఇక మనలాంటి మునులం ఎంతటి మనకు అసలు ఎంత పుణ్యమో అది వేరే చెప్పవలసిన పని లేదు. ఈ పర్వత ప్రాంత విశిష్టతను గురించి చెప్పాలంటే అసలు రోజులే సరిపోవు. ఇంకా ఇంకా వినాలనేటువంటి ఒక కుతూహలం కలుగుతుంది. శివస్వరూపుడైనటువంటి ఒక రుద్రాక్షలు ఇక్కడ ఎక్కువగా లభిస్తుంటాయి. అనేక రకాలైన రుద్రాక్షలు కూడా ఇక్కడనే లభిస్తూ ఉంటాయి. రుద్రాక్ష బిల్వ వృక్షాలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నాయి. లోకక్షేమం కోసం ఆచరించే యజ్ఞానికి సంబంధించిన అనేక వస్తువులు ఇక్కడ లభిస్తాయంటే ఏమాత్రం కూడా సందేహం లేదు. వీటి కోసం ఇక్కడికి అనేక మంది దేవతలు కూడా వస్తుంటారు. కాబట్టి ఇదంతా వారి తిరగాడే ప్రదేశంగా మనం భావిస్తుండాలి. అది ఎంతో పరమ పవిత్రమైనది, తప్పకుండా దర్శించాలి, తరించాలి. అంతేకాకుండా ఇక్కడితో ఈ ప్రాంతం గొప్పతనము ఆగిపోయిందా అంటే అలా కాదు. సమస్తమైన ఔషధులు, అనేక రకాలైనటువంటి ధాతువులు, రత్నాలు, విలువైన అనేక లోహాలు, బంగారం, ఇంకా ఎన్నో ఎన్నో అపురూపమైన వస్తువులకు నిలయంగా విరాజిల్లుతుంది హిమాలయ పర్వత ప్రాంతం అంతా కూడా. ఇలా హిమవన్నగ మహిమను, సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు చక్కగా సూతమహాముని. ఇంకా ఆ హిమగిరి సొగసులను, పవిత్రతను గురించి చెబుతూ, మహర్షులారా, ఈ గిరి ప్రాంతంలోనే సరోవరం అనేది ఉంది. దాన్ని ఏమంటారు? అద్భుతమైన మానస సరోవరం. ఇందులో రాజహంసలు విహరిస్తుంటాయి. అలాగే ఇందులో విరిసే పద్మాలతో మకరందాన్ని ఆస్వాదించేందుకు అనేక భృగు భయం చక్కనైనటువంటి ఒక శబ్దాలను చేస్తున్నటువంటి ఒక అనేకమైనటువంటి ఒక పక్షులు, రకరకాలైనటువంటి ఒక వాతావరణం అంతా కూడా మనకు అత్యద్భుతంగా కనిపిస్తుంది. అనేక రకాలైన పుష్పాలు, భృంగరాజములు కూడా అలా వస్తుంటాయి. ఈ పద్మాలను దేవతార్చన కోసం అనేక మంది దేవతలు ఉపయోగిస్తుంటారు. ఈ హిమపర్వతం ఎంతో ఎంతో ఎత్తు, అసలు ఎవ్వరు కూడా ఊహించలేరు. కిన్నెర, కింపురుష, గరుడ, గంధర్వాది జంటలు ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణంలో హాయిగా సరసల్లాపలాగుతూ చక్కగా సాగిస్తూ ఆనందంగా ఉంటారు. ఇంకా
ఈ ప్రాంతంలో వీచే చల్లని గాలులలోని స్వచ్ఛతను ఆస్వాదించేందుకు దేవతలే కాదు, అనేక జంతువులు కూడా వస్తుంటాయి. అందులోనూ సింహ, శార్దూలాది వన్యమృగాలు కూడా ఉంటాయి. ఇంతటి సౌందర్యంతో విరాజిల్లే ఈ హిమపర్వత ప్రాంతమంతా కూడా అన్ని పర్వతాలకు కూడా రారాజు లాంటిది. కాబట్టి రాచరికాన్ని, అందులోనూ విశేషించి యజ్ఞానికి ఉపయోగించే ప్రతి ఔషధ వస్తువులన్నీ కూడా, అనేక సాధనాలు కూడా అక్కడ లభ్యమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ హిమవంతునికి యజ్ఞాల్లో ఆవిర్భాగాన్ని పొందేటువంటి ఒక హక్కును కూడా బ్రహ్మదేవుడు కలిగిస్తాడు. ఓం స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.